నమస్కారం అందరికీ. ఏదైతే బోధన్ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు రావడం జరిగింది, దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 17, ఎంఐఎంకు 12, బీఆర్ఎస్కి 5, బీజేపీకి 3, ఇండిపెండెంట్ ఒక వ్యక్తి గెలవడం జరిగింది. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంచెం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి మరియు కొంత డమ్మీ క్యాండిడేట్లని నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. దానికి కారణం బీఆర్ఎస్కి ఎట్లాగో ప్రజలు విశ్వసిస్తలేరు కాబట్టి బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఆ ఓట్లని ఎంఐఎంకు ట్రాన్స్ఫర్ చేసి ఎంఐఎంని మెజార్టీగా చూపించాలి అనే ఉద్దేశం ఉండొచ్చు. అదే ఉద్దేశం నిజమైతే ఎంఐఎంకు 12, టీఆర్ఎస్కు 7, 17 వచ్చినాయి. ఈ రెండు పార్టీలు కలిపి 17, కాంగ్రెస్కు 17. మెజార్టీ రావాలంటే 20 స్థానాలు కావాలి. ఈ రెండు పార్టీలు కూడా రాలేదు. మరి బీజేపీకి 3 గెలిచారు కాబట్టి ఈ 3 చాలా కీలకం. ఇండిపెండెంట్తో అవసరం లేకుండా ఈ 3 చాలా కీలకం. మరి దేశ రాష్ట్ర స్థాయిలో యాంటీ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ ఇస్తుందా, లేకుంటే ప్రాంతీయ విభేదం అంటే సిద్ధాంతపరంగా విభేదం ఉన్న ఎంఐఎం పార్టీకి మద్దతు ఇస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తెలియనున్నది. ఇప్పుడు బీజేపీ చాలా ఇరకాటంలో పడ్డట్టే. వెనకాల నొయ్యి ముందల గొయ్యి అన్న విధంగా ఇవాళ బీజేపీ పరిస్థితి ఉంది. ఈ బీజేపీ పార్టీ మరి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, చాలా కీలకం. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో.